సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాలంటే అది విద్య నుంచి సాధించగలుగుతాను బలంగా నమ్మే వ్యక్తి నేను. సో ఆ మార్పు తీసుకురావాలంటే ఈ రోజు మనం నో బ్యాక్ డే కానివ్వండి, చాగంతి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపైన పుస్తకాలు కానివ్వండి, ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఏకంగా ఇంటి పనులు మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా చేసే ఫోటోలు చిత్రీకరిస్తాం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చామంటే మహిళల్ని గౌరవించాలా, తల్లిదండ్రుల్ని గౌరవించాలా, ఉపాధ్యాయుల్ని గౌరవించాలా, నైతిక విలువలు ఉండాల్సిన సమాజం చాలా చాలా అవసరం. సో ఆ మార్పు తీసుకురావాలంటే పాఠశాల నుంచే తీసుకురావచ్చు. ఒక పట్టుదలతో మేమందరం పనిచేస్తున్నాం. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కీలకమైందో, హార్డ్వేర్ ఎంత ఇంపార్టెంటో, సాఫ్ట్వేర్ దానికన్నా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ అంటే ఉపాధ్యాయులు మీరందరూ, మీరు ఎట్లా బోధన చెప్తారో, పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో అది వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజు కూడా నాకు ఏ టీచర్ ఎలా పాఠాలు చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది. స్కూల్ డేస్ అవ్వచ్చు, ఇంటర్లో అవ్వచ్చు, లేదంటే కార్నిగీ మెల్లన్ అవ్వచ్చు, స్టాన్ఫర్డ్లో కూడా అవ్వచ్చు. ఆ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. టీచర్లు ఎప్పుడు మేము మరవం. సో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, మనం పోయిన సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధించాం. అది తొలి మెట్టు మాత్రమే. 100కి 100% అంటే 100% పాస్ పర్సెంటేజ్ తీసుకురావాలి. అదేవిధంగా మీరు చూస్తే పోటీ ఎగ్జామ్స్లో కూడా మన పిల్లలు అద్భుతంగా పర్ఫామ్ చేసే విధానం తీసుకురావాలి. మేము అనేక రకాలుగా సప్లిమెంట్ చేస్తున్నాం. దీంతోనే అన్ని సాధిస్తామని అనట్లేదు. లోకల్గా మీరు కూడా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మీరు రూపొందించుకోవాలి. అది కూడా మీరు డిజైన్ చేసుకుని మీరు టేకప్ చేయండి. ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్తో తీసుకుని పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక ఏ ల్యాబ్స్తో పాటు ప్యాల్ ల్యాబ్స్, స్కిల్ కోర్సు, కెరియర్ పాత్వేస్ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం.